శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఈ వారం ప్రధానంగా 3 మార్పులు రావడం జరిగింది. అందులో ఒకటేంటంటే వృత్తి మార్పు జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా బుధుడు దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశించి భాగ్యాధిపతితో కలిసి ఒక విధమైనటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం అష్టమ స్థానంలో ఏర్పడడం జరిగింది. దానివలన వృత్తిలో మార్పు ఎవరైతే కోరుకుంటారో, ఇంకా మెరుగైన వృత్తిలోకి ప్రవేశించాలనుకుంటున్నారో వారికి ఈ నూతన వృత్తి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అది స్వతంత్రంగా మీరు ఏదైనా వృత్తిలో మారాలనుకున్నా బ్రహ్మాండంగా మారచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ మార్పు, మొత్తం మీద గౌరవప్రదమైనటువంటి వృత్తి మార్పు ఈ వారం రాబోతుంది. అలాగే అక్కడ రాష్ట్రాధిపతి గురువు కూడా ఈ గ్రహాలతో కలియడం వల్ల ఒక మంచి యోగం, అది భాగ్య రాజ్యాధిపతి యోగంతో పాటు ఒక ధనయోగం లాంటిది కూడా జాతకుడికి ఏర్పడడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది. అది వృత్తిపరంగా హోదా పెరగడం కూడా ఆకస్మికంగా కొన్ని శుభ సంఘటనలు ఈ రాశి వారికి ఈ వారం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏ గ్రహాలు అక్కడ ప్రవేశించాయి? భాగ్యాధిపతిగా రవి అంటే అదృష్టం, ప్లేస్ ఆఫ్ చేంజ్, విదేశ ప్రయత్నాలు, విదేశ సంతాన విషయంలో శుభవార్తలు. దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అంటే ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగపరమైన మార్పు. సప్తమాధిపతి బుధుడు వివాహ విషయంలో భార్య కలిసి రావడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం. చతుర్థాధిపతి గురువు గృహ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, నూతన గృహ ప్రవేశం, కొత్త స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు, వాహన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికంగా మనకి లాభం కలిగించే అవకాశం ఉంది. ఇక ప్రధాన గ్రహం ఏంటంటే మనకి శుక్రుడు దశమ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. షష్టాధిపతిగా దశమ స్థానంలో వృత్తిలో మరింత బాధ్యత పెరుగుతుంది. అలాగే లాభాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. వృత్తిలో స్త్రీల సహకారం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి కొంతవరకు అనారోగ్యపరమైన కారణాల వల్ల వృత్తిలో మార్పు కోరుకుంటూ ఉంటారు. అంటే చేస్తున్న వృత్తి కొన్నాళ్ళు టెంపరీగా లీవ్ పెట్టడం కానీ, లేదంటే మరి ఇక్కడ పని చాలా ఎక్కువగా ఉందని ఆ వృత్తిని విడిచిపెట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసుకోవడం కానీ, ఓవరాల్గా మనకి వృత్తిపరమైనటువంటి మార్పు స్త్రీలకి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిలో అంటే శుక్రుడు ఎక్కువగా స్త్రీల మీద ప్రభావాన్ని చూపుతుంటాడు. అంటే మగవారికి అయితే భార్య మీద ఇటువంటి ప్రభావం రావచ్చు. అంటే భార్యకి అనారోగ్యం కలగవచ్చు, భార్యకి ఉద్యోగపరమైన చేంజ్ రావచ్చు, భార్యకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంటుంది. ఎందుకంటే శుక్రుడు భార్యాకారకుడు, శని చూస్తున్నాడు. వక్రించిన శని వృత్తిలో ఎక్కువ టెన్షన్ పెడుతుంటాడు. ఆ కారణం వల్ల విశ్రాంతి కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నా తిరిగి మళ్ళా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే అంతా సక్సెస్ఫుల్గానే ఉంది. ఇక ప్రధానంగా మనకి కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించాడు. పంచమాధిపతిగా సప్తమ స్థితి అంటే వివాహం, ప్రేమ, విదేశం, ఉద్యోగం. అంటే పెళ్లి కారణంగానో, లేదంటే భార్య కారణంగానో, భర్త కారణంగానో మీరు ఉద్యోగం మారడం జరుగుతూ ఉంటుంది. లేదంటే భార్య కొరకు, లేదంటే భర్త కొరకు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వారితో కలిసి వేరే ఊరు వెళ్ళడం కానీ, వేరే ప్రాంతం మారడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు అన్నది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని సందర్భాల్లో వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు వాయిదా పడడం, అలాగే కుదుర్చుకున్న వివాహాలు కూడా ఏదో ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు కూడా కొంతవరకు మరి తీరొక్కసారి ప్రయత్నం చేయడం వల్ల ఇవన్నీ సజావుగా సాగే అవకాశం ఉంది. అంటే కుజుడు ఎప్పుడు టెన్షన్ పెడుతూ ఉంటాడు. ఆ పని అయ్యేదాకా కూడా ఏదో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. పెళ్లి కూర్చుకున్నారు, పెళ్ళి అయ్యేదాకా టెన్షన్ కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా సప్తమ స్థాన విషయాల మీద ఈ కుజుడు కొంతవరకు కొంత అభిప్రాయ భేదాలని, కొన్ని ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు మీకు మంచి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, అంటే రాష్ట్రాధిపతి ఎంత బలంగా ఉంటే జాతకుడు తన యొక్క ఆధిపత్యాన్ని అంత బలంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. జాతకుడు చెప్పింది కూడా ఇతరులు ఆచరించి జాతకుడి యొక్క అభిప్రాయానికి గౌరవించడం జరుగుతుంది. అంటే ఈ కారణం వల్ల
చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఉన్న జాతకుడు సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎంత కష్టపడ్డా కూడా చివరికి కొద్ద మాట పడడం కానీ, మనసుకి కష్టం కలగడం కానీ, మానసిక అశాంతి పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఎప్పుడు భగవన్నామ స్మరణ అంటే సూర్య నమస్కారాల ద్వారా కానీ, సూర్యుడిని ఆరాధించడం వల్ల ఎటువంటి క్లిష్ట సమస్యలైనా సున్నితంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి గురువు అత్యంత బలంగా ఉన్నప్పటికీ గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడు ఉండడం జరుగుతుంది. అది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, అంటే గురువు యొక్క రాశిలో శని భగవానుడు ఉండడం వల్ల గురువు కూడా శని ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది, అష్టమ శని, అష్టమంలో గురువు ఉండడం వల్ల అష్టమ శని ప్రభావం కూడా ఉంది మన ధనుసు రాశి వారి మీద. దానివల్ల చేపట్టిన పనులు చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టడం, ఆగిపోవడం, నష్టపోవడం. దానివల్ల ఎవరి కొరకు మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ నుంచే విమర్శలు, మనసుకి కష్టం కలిగించడం. అంటే అర్ధాష్టమ శని అంటే హృదయాన్ని ముళ్ళుతో కూర్చున్నట్టు మాట, అంత బాధ కలుగుతూ ఉంటుంది జాతకుడికి. సో అటువంటి ఇబ్బంది, ఈ స్థాయి ఏదన్నా వచ్చు, బాధపడేవాడిని బట్టి ఉంటుంది. ఒకడు 100 రూపాయలు పోయినా బాధపడుతుంటాడు, ఒకడు పరీక్షలో సబ్జెక్టు పోయినా బాధపడుతుంటాడు, ఒకడు మొత్తం సబ్జెక్టులు పోయినా లెక్క చేయకుండా ఉండడు. ఈ విధంగా వాడు వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా తీవ్రమైన ఇబ్బందులు ఎవరికైతే మనసు కష్టం కలిగిస్తుంది, అవతల వారికి చిన్న సమస్యగానే కనబడచ్చు, అనుభవించేవాడు పెద్ద సమస్యగా ఉంటుంది. అటువంటి వాళ్ళు మరి ఏదైనా ఎస్పెషల్లీ గురువారం రోజు, ఎందుకంటే గురువు యొక్క రాశిలో శని భగవానుడు ఉన్నాడు. అంటే గురువారం రోజు గోశాలను దర్శించి, అంటే మామూలుగా ఏ గోవు కన్నా ఇవ్వచ్చు, కానీ ఒక గోశాల దాన్ని పోషించడం, అక్కడ కొంత ఒక పవిత్రమైన ప్రదేశం ఉంటుంది గోశాల అన్నప్పుడు. దర్శించి శుభ్రంగా తలకి స్నానం చేసి మంచి బట్టలు ధరించి సాంప్రదాయ దుస్తులతో అక్కడ మీ యొక్క వెయిట్ ఎంత ఉందో చూపించుకొని, అక్కడ తులాభారం అది ఉంటుంది చూపించుకొని, మరి అక్కడ ఈ తెలగపిండి అంటారు, అంటే నువ్వులు నూనె తీసిన తర్వాత ఆయిల్ కేక్ ఉంటుంది, అది ఎంత బరువు ఉందో చూసుకొని ముందుగానే దాన్ని పురమాయించుకొని ఒక 60 కేజీల, 80 కేజీల, 70 కేజీల. సాధారణంగా శనితో ఇబ్బంది పడేవాడు వెయిట్ తక్కువ ఉంటాడు కామన్గా, అది ఆ గోశాలలో డొనేట్ చేసి కనీసం ఒక 8 గోవులకైనా, మీరు నలుపు రంగు గోవులు ఉంటే శ్రేష్టం, వాటికి మీ చేతితో తినిపించి బ్రహ్మాండంగా చక్కగా పవిత్రంగా వాటికి నమస్కారం చేసుకొని వీలైనంత ఎక్కువసేపు ఆ గోశాలలో మీరు ఉండి అక్కడ వీలైతే భోజనం చేసి చక్కగా ఇంటికి వచ్చి మరి మీ యొక్క కార్యక్రమాలు చేపట్టుకొని వీలైతే ఏదన్నా పుణ్యనది స్నానం కూడా చేయడం వల్ల ముందు దీని నుంచి బయటపడతారు. తర్వాత అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఈ రెమెడీ మీరు కంప్లీట్గా ఇప్పుడు ఆచరించండి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ ది బెస్ట్ రెమెడీ అంటే శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నాడు. ఎక్కడ? దశమ స్థానంలో. అంటే వృత్తి స్థానంలో శుక్రుడు బలహీనం ఉంటే పనికిరాని వాళ్ళతో మాట పడవలసి ఉంటుంది. మీరు మేలు చేసినా కూడా వాడికి కీడు తలపెడుతుంటాడు. స్త్రీల వల్ల అపవాదులు వస్తుంటాయి. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే బంధువులతో ఇబ్బందులు, అవమానాలు, అనారోగ్య సమస్యలు. ఆ శుక్రగ్రహ అనుగ్రహం కొంతవరకు దీనివల్ల ఈ గోశాలలో చేసిన రెమెడీ వల్ల తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు రాశిలో శుక్రుడు వీకున్నాడు కాబట్టి బుధవారం రోజు వినాయకుడి యొక్క ఆలయంలో మీరు జిలాబీ మీకు ఎంత వీలైతే అంత, ఒక 5 కేజీలు అనుకుందాం, ఒక 5 కేజీల బుధుడి సంఖ్య కాబట్టి ఆ బుధవారం రోజు విఘ్నేశ్వరుడు ఆలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయం, వెంకటేశ్వర ఏ ఆలయంలో అయినా స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సో మిగతా గ్రహాలు 2 గ్రహాలు అనుకూలిస్తే సరిపోతుంది. కుజుడు కూడా సప్తంలో కొంత ఇబ్బంది పెడుతుంటాడు. మిత్రుడైన లవ్ ఫెయిల్యూరు,
ఇష్టమైన వారితో మాట పడడం కాబట్టి మరి అదే బుధవారం, ఎందుకంటే బుధుడు రాశిలో ఉంది కాబట్టి బుధవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ మరి భక్తులకి అంటే స్వామికి వడమాలు సమర్పించి భక్తులకి అది ప్రసాదంగా ఇవ్వడం వల్ల కానీ, లేదంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటికి భోజనానికి ఆహ్వానించి చక్కగా కందిపప్పు నెయ్యి సాంప్రదాయంగా వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి ఏదైనా అంటే మీకన్నా చిన్నవాళ్ళు తమ్ముడు ఉంటే, లేదంటే మీ ఫ్రెండ్ ఎవడన్నా చిన్నవాడు ఉంటే వాడికి చక్కగా ఈ భోజనం పెట్టి చక్కగా వాడికి ఎరుపు రంగు వస్త్రాలు జస్ట్ బహుమతిగా ఇవ్వడం వల్ల ఈ కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. చక్కగా మీరు మెయిన్ ఏంటంటే మాత్రం ధనుసు రాశి వారు కంపల్సరిగా శనికి పరిహారం చేసుకోవాల్సింది. అది మీ యొక్క దీన్ని బట్టి ఉంటుంది, అది మీ స్థాయిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా ఈ పరిహారం చేసుకోవాలి, శుక్రుడు కూడా పరిహారం చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ చేస్తాయి. స్వస్తి.